ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది ఇప్పుడు ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నట్టుగా ఇది కొంతవరకు మైనస్ అవుతుంది అనుకుంటున్నారా? మీరు అలా ఏమైనా భావిస్తున్నారా? ప్రజలు అయితే భావించట్లేదండి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకి భూములు ఇచ్చాడే తప్ప ఆయన ఎక్కడా కూడా తీసుకున్నట్టుగా లేదు. అది చంద్రబాబు గారి మీద మాత్రం ఉన్నది. సిఆర్డిఏ అనేటువంటిది పెట్టి ఆ రోజున రైతుల దగ్గర నుంచి భూములు తీసుకుని వాటిని కొంతమంది ప్రైవేటు వాళ్ళకి అస్మదీయులకి ఇవ్వటం అనేటువంటిది చూసాం మనం. దాని యొక్క రేటు కూడా వాళ్ళకి ఇచ్చినటువంటి వాళ్ళకి ₹1 కోటి, ₹1,00,000, ₹50 లక్షల చొప్పున ఇస్తే అదే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి వాటిల్ని ఎక్కువ ధరలకి ఇచ్చారు అనేటువంటిది కూడా కాగు తప్పు పట్టడం కూడా జరిగింది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు దరిదాపుగా 31 లక్షల మందికి ఇవాళ రోజున ఇళ్ల పట్టాలు ఇవ్వటం అనేటువంటిది మనం చూసాం. అంతేకాకుండా ఇందాక నేను చెప్పినట్టుగా ఇవాళ ఈ చుక్కల భూములు, లంక భూములు, ఈ 22A కింద ఉన్నటువంటివి వీటన్నిటినీ కూడా వాళ్ళందరికీ కూడా పూర్తి హక్కులు ఇవ్వటం అనేటువంటిది జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. ఇంతకు ముందంతా లంక భూములు, అసైన్ ల్యాండ్స్ ఇవన్నీ ఉన్నటువంటి వాళ్ళు ఇబ్బంది పడుతుండేవాళ్ళు. ఆ 22Aలో ఉన్నటువంటి వాళ్ళు ఈ భూమి ఎప్పుడు వస్తారో ఏం జరుగుతుంది అనేటువంటి ఒక భయమైనటువంటి ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఆ భూమి హక్కుల్ని వాళ్ళకి ఇవ్వటం మూలకంగా ఇవాళ రోజున వాళ్ళు హాయిగా ఆ యొక్క భూముల్ని వాళ్ళు దాన్ని వాళ్ళకి ఓన్ అవటం అనేటువంటిది జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. కాబట్టి ఇవాళ ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేటువంటిది మాది కాదు. అయితే చంద్రబాబు గారు కానీ పచ్చ మీడియా ఒకటి సమాధానం చెప్పాల్సింది ఏంటంటే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి వాళ్ళే చెప్తున్నారు. ఆల్మోస్ట్ ఇవాళ కొంతమంది భారతీయ జనతా పార్టీ నాయకులు కూడా చెప్పారు ఇది కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి యాక్టు అని చెప్పారని. అటువంటి పరిస్థితుల్లో బీజేపీ తోటి ఎలియన్స్లో ఉన్నటువంటి చంద్రబాబు గారు ఇవాళ రోజున బీజేపీ తెచ్చినటువంటి దాన్ని ఇది చేయటము లేకపోతే దాన్ని రద్దు చేస్తామని చెప్తూ వాళ్ళతోటే కూటమిలో ఉంటూ అనేటువంటిది ఈ రాష్ట్ర ప్రజలను ఒక రకంగా మోసం చేయటమే. అసలు లేనటువంటి యాక్ట్ని నేను రద్దు చేస్తాను, 2వ సంతకం పెడతాను అన్నాడంటే చంద్రబాబు నాయుడు గారి యొక్క ఈ సంతకాల్ని ప్రజలు నమ్మరు. ఇంతకు ముందు కూడా 1వ సంతకం బెల్ట్ షాపులు, 2వ సంతకం బాలానా, రైతు రుణమాఫీ అని చెప్పి ఎట్లయితే ప్రజల్ని మోసం చేశారో ఇవాళ కూడా అసలు ఇంప్లిమెంటేషన్లో లేనటువంటి చట్టాన్ని నేను 2వ సంతకం పెట్టి రద్దు చేస్తాను అనేటువంటిది ఆయన యొక్క దీనికే వదిలేసేయాలి. ఇంకొక విషయం కూడా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్లో నేను ప్రజలకు చెప్పదలుచుకుంది ఏం చెప్పంటే ఇవాళ రోజున ఏమీ కూడా మీ యొక్క భూములకి ఎటువంటి ఇబ్బంది లేదు. ఈ సమగ్ర భూ సర్వే జరిగిన తర్వాత మాత్రమే ఈ యొక్క ఇది జరుగుతుంది. దీని మీద కొన్ని ఇష్యూస్ మీదట కేంద్ర ప్రభుత్వానికి కూడా చెప్పడం జరిగింది. అవన్నీ అయిన తర్వాత అన్ని రాష్ట్రాల్లోనూ ఇంప్లిమెంటేషన్కి వచ్చిన తర్వాత మాత్రమే జరుగుతుంది. దీంట్లో ఇంకెవరైనా కూడా ఏమైనా అప్రిహెన్షన్స్ కనుక ఉండేటట్లయితే వాటిని కూడా జగన్ గారి ప్రభుత్వం డెఫినెట్గా రేపు గెలిచిన తర్వాత అవన్నీ కూడా తీసుకున్న తర్వాత మాత్రమే అందరికీ ఆమోదయోగ్యంగా ఉన్నప్పుడు మాత్రమే ఈ యాక్ట్ని ఇంప్లిమెంటేషన్లోకి తీసుకుని వస్తుంది. ఇది ప్రజల ప్రభుత్వం, ఇది జగన్ ప్రభుత్వం డెఫినెట్ గా ప్రజలందరినీ సాటిస్ఫై అయిన తర్వాతనే ముందుకెళ్తుంది. స్కాలర్ లైన్ లో ఉన్నారండి సురేందర్ గారు. శర్మ గారు నమస్కారం అండి. సురేందర్ రెడ్డి అండి నా పేరు. నమస్తే అండి. నమస్తే అండి శర్మ గారు. సురేందర్ రెడ్డి అండి. ఎస్ అండి మాట్లాడండి, మాట్లాడండి సార్. సురేందర్ రెడ్డి గారు నమస్కారం. సార్ ఏం లేదు సార్, ఇప్పుడు ఈ ల్యాండ్ టైటిల్ యాక్టింగ్ అని ఉంది కదా సార్, ఒకటి వాళ్ళు అంటే మీరు విపక్షాలు ఎంత విష ప్రచారం చేస్తున్నాయో వైసీపీ వాళ్ళు అంత తిప్పి కొట్టట్లేదు అనేది నాకు ఒకటి అనిపిస్తుంది సార్. నాకు అదొకటి నా పాయింట్, అదొకటి సార్. ఇంకోటి ఏంటంటే మొన్న మేనిఫెస్టో వీళ్ళు టీడీపీ వాళ్ళు మేనిఫెస్టో ఒకటి రిలీజ్ చేశారు కదా సార్. అందులో వీళ్ళు టీడీపీ, బీజేపీ వీళ్ళు ముగ్గురు కలిసి మన పవన్ కళ్యాణ్ వీళ్ళ జనసేన కలిసి చేసింది కదా సార్ వీళ్ళు. అందులో ఉన్న మైనస్ పాయింట్లు కూడా మీరు అంతే విధంగా జనాల్లోకి తీసుకెళ్తే బెటర్ అని నా ఉద్దేశం సార్. అంటే మన వైసీపీ వాళ్ళు అందులో కొంచెం ఫెయిల్ అవుతున్నారేమో. ఫెయిల్ మీన్స్ ఏంటంటే అంతగా వాళ్ళు తీసుకెళ్ళినంతగా తీసుకెళ్ళలేకపోతున్నారేమో అనే ఒకటి నాకు అనిపిస్తుంది సార్. అదొకటి. సో దట్ దాని గురించి ప్రతి వాడు అభివృద్ధి అంటున్నారు కదా సార్, దాని గురించి కూడా కొంచెం ఎక్కువగా అంటే ఫోకస్ చేస్తే బాగుంటుంది సార్ కొంచెం. ఎందుకంటే ప్రచారాలు మనం ఏంటంటే ఎప్పుడు సంక్షేమ పథకాలు చేసి ఓకే సార్, అది బెటర్. ఎందుకంటే పేద బడుగు బలహీన వర్గాల గురించి సంబంధించిన జగన్ గారి ఆలోచన చాలా బాగుంది సార్. అది జగన్ గారు అట్ ద సేమ్ టైం అభివృద్ధి చేసినది, కానీ అది చెప్పుకోలేక వెనకబడిపోతున్నారేమో అని నాకు అదొక్కటే అనిపిస్తుంది సార్. వైసీపీ విక్టరీ కామన్ సార్, ఇప్పుడు కన్ఫర్మ్ సార్, అది నాకైతే అర్థమైపోయింది. ఎందుకంటే మేము ఇక్కడ చూస్తా ఉన్నాం, రోజు మేము కూడా మీటింగ్లు పెట్టుకుంటా ఉన్నాం సార్ ఇక్కడ సౌదీ అరేబియాలో మా ఇట్లా పార్టీ తరపు నుంచి కూడా. సో దట్ అంటే మేము డిస్కస్ చేసే విషయాలు ఇవి సార్ రెగ్యులర్గా. ఎందుకంటే మన వాళ్ళు సక్సెస్ అవుతున్నా అంటే అంత వాళ్ళకంటే మించి చేస్తే బెటర్ నా ఉద్దేశం సార్. అదే సార్, అది నా ఒక్కటే సార్. అది సురేందర్ రెడ్డి గారు మీరు అన్నట్టుగా ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేటువంటిది ఒక 1 వీక్ 10 డేస్ నుంచి
ఈ పచ్చపత్రికల్లో ఇవాళైతే ఇంకా కొంచెం ఎక్స్ట్రీమ్గా కూడా పోయేసి ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ అని చెప్పారని చంద్రబాబు గారు మాట్లాడటం, ఈ పత్రికలు రాయటాన్ని నేను ఇవాళ మీకు ఒకటి చెప్తున్నాను. జగన్ గారు చేస్తున్నటువంటి మంచి పనులని ఎట్లయితే వీళ్ళు ఇది చేస్తున్నారో దానికి ప్రజలే సమాధానం చెప్తున్నారు. దానికి ఉదాహరణ ఇవాళ అవ్వా తాతలకి, దివ్యాంగులకి వాళ్ళకి ఇంటి దగ్గరికి వెళ్ళి ఇస్తున్నటువంటి పింఛన్లు, దాన్ని వాలంటీర్ల ద్వారా ఇవ్వనివ్వకుండా అడ్డం పడి కొంతమంది, ఇప్పుడు ఉదాహరణకి మన నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు లాంటి వాళ్ళ చేత మాట్లాడించి వాళ్ళ చేత ఇచ్చేయించి వాళ్ళ చివరికి వాళ్ళ రోజున అవ్వా తాతలే ఇవాళ చంద్రబాబు నాయుడు గారి యొక్క లేదా తెలుగుదేశం పార్టీ ఆ పచ్చపత్రికలకి సమాధానం చెప్పారు అనేటువంటిది తెలిసిన తర్వాతనే పిచ్చి కొంచెం, అంటే ఒక రకంగా జగన్ గారిని పర్సనల్గా కూడా ఆయన మీద ఒక రకంగా డైరెక్ట్గానే చెప్పాలంటే ఆయన మాట్లాడింది జగన్ గారిని చంపేస్తే ఏమవుతుంది అనేటువంటి పిచ్చి పరాకాష్ఠకి వెళ్ళారు అని చెప్పంటే మీరు అర్థం చేసుకోవాల్సింది ఏ రకమైన ఫ్రస్ట్రేషన్లోకి వీళ్ళు వెళ్ళారు అనేటువంటిది. ఇక్కడ ఒకటి మాత్రమే చెప్తున్నాను, ప్రజాస్వామ్యంలో ప్రజలు ఏదైతే కావాలో దాన్ని మాట్లాడాలి. ఇవాళ ఈ యొక్క ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేటువంటిది క్లియర్ అయిపోయింది, ప్రజలకు అర్థమైంది. జగన్మోహన్ రెడ్డి గారు భూములు ఇచ్చాడు, మాకు ఇన్ని భూములు ఇచ్చినటువంటి వ్యక్తి భూముల గురించి ఆలోచించడు. చంద్రబాబు గారు ఆ రోజు సిఆర్డీఏ దగ్గర ప్రజల దగ్గర తీసుకుని సింగపూర్ వాళ్ళతోటి దీనికి కన్సార్షియంకి వెళ్ళాడు. ఈ రకంగా కొంతమందికి అప్పచెప్పాడు. కాబట్టి చంద్రబాబు గారి టైంలోనే విశాఖపట్నంలో సిట్టేశారు భూముల కుంభకోణం లేకపోతే భూముల కబ్జా గురించి అని చెప్పనేది కూడా ప్రజలకు తెలుసు. కాబట్టి మనం ఎవ్వరం కూడా భయపడాల్సిన అవసరం లేదు. జగన్ గారికి ప్రజలు ఉన్నారు, పైన దేవుడు ఉన్నాడు, సమాధానం ప్రజలు చెప్తారు.